శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఓ 30 ఏళ్ల కిందట బజాజ్ స్కూటర్ కొనాలంటే ఆ షోరూమే గుర్తొచ్చేది. ఓ మారుతి కారు కావాలన్నా ఆ షోరూమ్ కు వెళ్లాల్సిందే. ఓ జీప్ కొనాలన్నా, ఆఖరికో జేసీబీ కావాలన్నా ఆ షోరూమ్ లో అడుగు పెట్టాల్సిందే. ఇప్పుడంటే ఎన్నో కంపెనీలు, మరెన్నో షోరూంలు మన కళ్ల ముందు కనబడుతున్నాయి. నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎన్నో షోరూంలను చూస్తున్నాం. కానీ ఒక 25-30 ఏళ్ల కిందట ఇంత తేలిగ్గా వాహనాలను కొనేంత వీలుండేది కాదు. అందుకే ఆ టైంలో ఆటోమొబైల్ డీలర్లంటే ఎంతో గొప్ప పేరుండేది. అలాంటి కంపెనీయే వరుణ్ మోటార్స్. హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది ఈ కంపెనీ. ఎన్నో రంగాల్లోకి అడుగుపెట్టింది, అంతటా సక్సెస్ అయింది. వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంతటి విజయానికి తొలి అడుగు వేసింది మాత్రం ఒక్కరే. ఆయనే వి కేశవరావు చౌదరి. వల్లూరిపల్లి కేశవరావు చౌదరి. విజయవాడ నగరానికి చెందిన ఈయన 1950లో స్థాపించిన ఓ కంపెనీ ఇప్పుడు మహావృక్షమైంది. 75 వసంతాలు పూర్తి చేసుకుని శరవేగంగా దూసుకుపోతోంది. సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. ఓ కంపెనీ 75 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా ప్రయాణం సాగించింది అంటే దానికి ఎంతటి ప్లానింగ్ ఉండాలి, ఆ కంపెనీ నడిపే వారికి ఎంతటి కార్యదీక్షత ఉండాలి, అవన్నీ కేశవరావు చౌదరిలో ఉన్నాయి. కాబట్టే ఇవాళ వరుణ్ గ్రూప్ అత్యున్నత శిఖరాలకు చేరింది. కేశవరావు చౌదరి చూపిన దారిలోనే ఆయన వారసులు నడుస్తూ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించారు. ఓ కమ్మ కుటుంబంలో జన్మించి వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి కంపెనీని తీసుకువెళ్లిన ఘనత కేశవరావుదే, ఆయన కుటుంబ సభ్యులది. ఆటోమొబైల్, ఆటో ఫైనాన్స్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న వరుణ్ గ్రూప్ కంపెనీ ప్రస్థానం సరిగ్గా 75 ఏళ్ల కిందట విజయవాడలో మొదలైంది. 1950లో పద్మజ కమర్షియల్ కార్పొరేషన్ అనే కంపెనీని ప్రారంభించారు వల్లూరిపల్లి కేశవరావు చౌదరి. దీని ద్వారా 2 వీలర్స్, 4 వీలర్స్ అమ్మకాలను ఆ రోజుల్లోనే మొదలుపెట్టారు. ఈ కంపెనీ బాగా నిలదొక్కుని మంచి లాభాలొచ్చాక మరో రంగంపై ఫోకస్ చేశారాయన. 1982లో కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటికే ప్రభు కిషోర్ కూడా తోడయ్యారు. ఆ తర్వాత వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అసలైన పరుగు మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా వెనుతిరిగి చూసుకోలేదు వల్లూరిపల్లి ఫ్యామిలీ. ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ ల్యాండ్ మార్క్ ను క్రియేట్ చేశారు. 1985లో వరుణ్ ఫైనాన్స్, లక్ష్మీ ఫైనాన్స్ అనే కంపెనీలను కూడా ప్రారంభించి ఆ సెక్టార్లో కూడా నిలదొక్కున్నారు. వీరి ప్రారంభ వ్యాపారం ఆటోమొబైల్సే కాబట్టి దానిపైన దృష్టి పెడుతూ ముందుకు సాగారు. అలా 1992లో బజాజ్ డీలర్షిప్ తీసుకున్నారు. ఆ సమయంలో దేశం మొత్తం మీద 2 వీలర్ అంటే బజాజ్ స్కూటరే. మరో 2-3 కంపెనీలు కనిపించినా వాటికి ఆదరణ అంతంత మాత్రమే. అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బజాజ్ డీలర్లుగా విశిష్ట సేవలందించారు. వరుణ్ బజాజ్ పేరుతో అందరికీ దగ్గరయ్యారు. 1993లో వర్ష బిల్డర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించారు. ఆ సమయంలోనే దేశంలో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైంది. సరైన టైంలో దాన్ని క్యాష్ చేసుకున్నారు వల్లూరిపల్లి ప్రభు కిషోర్. 1996లో మారుతి డీలర్షిప్ తీసుకుని వరుణ్ మారుతి పేరుతో మారుతి కంపెనీ కార్ల అమ్మకాలు మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మారుతి కార్ల అమ్మకాలకి ఇప్పటికీ ఈ కంపెనీయే అతిపెద్ద డీలర్ అని చెబుతూ ఉంటారు. ఇక 2007లో సుజుకి మోటార్స్ డీలర్షిప్ తీసుకుని పద్మజ సుజుకి షోరూంలను ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుని వ్యవసాయ రంగం కూడా వేగంగా వృద్ధి చెందిన క్రమంలో దేశంలో జేసీబీల వినియోగం భారీగా పెరిగింది. ఇది గమనించిన వల్లూరిపల్లి ఫ్యామిలీ 2009లో జేసీబీ కంపెనీ డీలర్షిప్ తీసుకుని వరుణ్ జేసీబీని మొదలుపెట్టింది. ఇక 2010లో వరుణ్ హెల్త్ సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ప్రారంభించారు. హోండా కార్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టారు. 2011లో రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వెంచర్ల కింద విశాఖలో నోవాటెల్ ను నిర్మించారు. ఐనాక్స్ నిర్మాణం కూడా చేపట్టారు. 2012లో మహీంద్రా మోటార్స్ డీలర్షిప్ ను సొంతం చేసుకున్నారు. 2012లో ట్రక్కుల అమ్మకాన్ని కూడా ప్రారంభించారు. 2015లో టీవీఎస్ కంపెనీకి చెందిన 2 వీలర్ల డీలర్షిప్ తీసుకున్నారు. 2018లో విజయవాడలో నోవాటెల్ హోటల్ ను, భీమిలిలో వరుణ్ రిసార్ట్ ను ప్రారంభించారు. 2021లో BMW కార్ల అమ్మకంలో కూడా ఎంటర్ అయ్యారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినటువంటి ట్రయంఫ్ 2 వీలర్ కంపెనీ డీలర్షిప్ ను కూడా చేజిక్కించుకుంది వరుణ్ గ్రూప్. 2023లో ఈ అమ్మకాలను ప్రారంభించింది. 2024లో ఎంజీ మోటార్స్ డీలర్షిప్ దక్కించుకుంది. ఇలా 75 ఏళ్ల ప్రస్థానంలో ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ.
ఈ సంస్థ ప్రత్యక్షంగా 21,600 మందికి ఉపాధి కల్పిస్తోంది. సంవత్సరానికి 1,70,000 వాహనాలను అమ్ముతోంది. ఏటా 20 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్ చేస్తూ కస్టమర్ల మొహాల్లో చిరునవ్వులు చూస్తోంది. వరుణ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కింద 2010 నుంచి ఇప్పటి వరకు 4,000 మందికి పైగా యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించింది. వరుణ్ హెల్త్ సెంటర్ల కింద 54 లక్షల మంది పేదలకు ఉచిత వైద్యం అందించింది. ప్రస్తుతం ఈ గ్రూప్ సేవలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో విస్తరించాయి. విశాఖలో వరుణ్ బేసాండ్స్, బెంగళూరులో నోవాటెల్ హోటల్స్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక స్వర్ణాంధ్ర రాజధాని అమరావతిలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్లో హోటల్ వరుణ్ పార్క్ నిర్మాణాలను త్వరలోనే ప్రారంభించనున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఓ మహాకవి చెప్పిన మాటలు వల్లూరిపల్లి కేశవరావు చౌదరిని చూస్తే నిజమేననిపిస్తోంది. ఇక ఆయన అడుగుజాడల్లో నడిచిన ప్రభుకిషోర్ కూడా సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ కుటుంబంలోని సభ్యులంతా ఏదో ఒక హోదాలో కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇక ప్రముఖ పాప్ సింగర్ వల్లూరిపల్లి స్మితకు ఈ కుటుంబానికి బంధుత్వం ఉంది. ప్రస్తుతం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని ఆకాంక్షిద్దాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.